వచ్చి ఆ! ఈ షాదీ ముబారక్ గాని అవి కళ్యాణ అన్ని లక్ష్మి. కళ్యాణ లక్ష్మి ఇంటింటికి వచ్చి ఇచ్చి పలకరించి పోయేదన్న. ఆ! ఆయన అంత మంచి వ్యక్తి ఎవరు లేరు. ఆ! ఈ ఎమ్మెల్యే గెలిచిన కాంచెలు ఒక్కసారి రాలేదన్న మన రసమే కేశవ్. పలుకు. మన ఏ కదా కవంపల్లి సత్యనారాయణ. ఎప్పుడు వచ్చాడు రైతు వేదికలు వచ్చాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చుడు పోడు. అంతే. పట్టించుకోవడం లేదు. ఉమ్. మా కేశవపట్నంలో పోవాలంటే ఇరుకుటం ఉన్నది. ఉమ్. దానికి రోడ్డు వెడల్పు చేయలే ఇప్పటిదాకా. ఏ నాయకులు వచ్చి రోడ్డు వెడల్పు చేయలే. చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న యాక్సిడెంట్ అయ్యి మోరీలా లారీ పడ్డది. అరే. ఆ లారీ పడ్డది, అది పడ్డది, ఎవరు పట్టించుకుంటలేరు అన్న. ఆ. అది దాన్ని మించింది కేసీఆర్ కన్నా మించిన నాయకుడు ఎవరు లేరు అన్న. అరే ఇప్పుడు మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కోటేశ్వరు కానీ అది మార్పు రాలే, ఏది రాలే, మార్పు రాలేదన్న. మార్పు రాలే. కళ్యాణ లక్ష్మి ఇస్తలే. నాయకుల బతుకులలో మార్పులు వచ్చినాయంటవా? నాయకులకి లీడర్లకి వచ్చినాయి అన్న. లీడర్లకి వచ్చినాయి. కేసీఆర్ అంతా చేసేది కాలువేశ్వరం చేస్తే ఇప్పుడు చూడు ఒక్కొక్క వాగుల డ్యామ్ల నీళ్ళు లేవు. డ్యామ్ల ఒక్క నీళ్లు లేవు, వర్షాలు లేవు, నీళ్లు లేవు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెర్ల నీళ్లు ఉండేది. పక్షులకు గాని గొడ్లకు గాని అందరికి నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఏం లేవు అన్న, లేవు. మరి అంటాడు వర్షం కొట్టేది నీళ్ళు వర్షం అంటే అప్పుడు కొట్టినాయి. వర్షము చెర్లల్లో నీళ్లు ఉంటాయి, ఏది కానీ వర్షం కొడుతుంది, వర్షం కొడుతుంది. మీరు లొల్లి పెట్టుకోకూడదు. వాన కొడతా నీళ్ళు లేకుండా ఎట్లా గెచ్చేస్తాయి. అంతే. అన్ని నింపుతాం. కాదే ఇప్పుడు పెద్దగుంది. బొచ్చడు హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, అమలు చేయాలి కదా. చేయలేదు. నేనేమంటానా, కనపడు లేదు. లేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అచ్చులేదు లేదట. నేను ఇప్పుడు ఏమంటున్నా, కనపడు లేదు అంటున్నా. అంత రసమే ఉన్నప్పుడు అయితే కొంచెం వచ్చేది పోయేది, ఎవరికో అభిమానం ఏదో నడిచేది. ఇప్పుడు ఏది లేదు. ప్రతి విలేజ్ కు వచ్చేదన్న రసమయ, ప్రతి విలేజ్ కు వచ్చి పలకరించిపోయేదన్న. పొద్దుగాల కళ్యాణ లక్ష్మి గాని ఏది గాని వచ్చి ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయేది. ఆయన ఎమ్మడో ఒక 100 మంది ఉండేది కార్యకర్తలు. 100 మంది ఉండేది కార్యకర్తలు. ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీకి రామరావేనా? కంపల్సరీ 100% రసమయ్య గెలుతాడన్న. మళ్ళీ రసమయ్య గెలుతాడు 100%. దబ్బన మానకుండా నిజవర్గం ఉంటే ఇక అది చెప్పలే, చేంజ్ అయితే అంటారు నిజవర్గాలు. దబ్బన ఉంటే మానకుండులో ఉంటే కంపల్సరీ గన్ షాట్. అంటే ఇంక ఇప్పుడు రసమయ్య కాకుండా ఇంకా ఆశావాళ్ళు ఉన్నారా బీజేపీ నుంచి గానీ? బీజేపీలో ఉన్నారు కానీ ఇక అది అంతా లేదన్న. అంత లేదు. ఇప్పుడు చాలా పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు కవిత పార్టీ వచ్చింది తెలంగాణ. కవిత తీర్మార్ మళ్ళీ పార్టీ పెట్టిండు. ఎట్లా ఉంటది వీళ్ళది తెలంగాణలో? ఏ ఉండదు అన్న, రాదు. వాళ్ళది ఎంత అట్ట గాలిపటం. మరి తీర్మార్ మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా. మాట్లాడతాడు, ఏదేదో మాట్లాడతాడు. వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అంటే వాళ్ళది ఇప్పుడు కవిత మళ్ళీ అయితే పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. అంతే. ఏదన్నా మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి ఉంటది. కంపల్సరీ బీఆర్ఎస్ వెళ్తుంది అనిపిస్తుంది. నువ్వు చెప్పు. ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు జనం, రైతులు కూడా బాగా ఇబ్బంది పడతారు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? సత్యనారాయణ. కవంపల్లి సత్యనారాయణ ఏం లేదా ఇక్కడ? ఏం లేదు. ఆయన అట్టే గాడ్పులు వచ్చిండు కానీ ఆయన ఏం లేదు. ప్రేమకో దేవులు ఓటేయలే, ప్రేమకో దేవులేయలే, ఇవ్వలేదు. ఏం అభివృద్ధి ఏం లేదా ఇక్కడ? అభివృద్ధి లేదు. అధికార పార్టీ వాళ్ళే కదా. అధికార పార్టీ ఉన్నా కూడా అట్టర్ ఫెయిల్. అట్టర్ ఫ్లాప్ ఏనా? అల్లరి కేటీఆర్ అంటే అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం ఇది. అంతే. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, గదే రసమే వస్తాడు, గదే ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ రసమే ఉన్నప్పుడు మంచిగా ఉండే, బాగానే ఉండే. ప్రతి ఇంటికి ఇప్పుడు ఊరియా బత్తాల షార్టేజ్, ప్రతి దానికి ఐటమ్స్. ఇప్పుడు గ్యాస్ వాడతానంటే వాళ్ళకి పైసలే పడతలేవు. 500 ఇస్తా అన్నారు, ఏవీ లేవు. ఇప్పుడు తులం బంగారం అంటే తులం బంగారం లేదు, ఏది లేదు. గ్యాస్ కూడా లేదు, 500 లేవు, ఏది లేదు. ఇప్పుడు ఆడల పైసలు లేవు, 2500. తులం బంగారం లేదు, స్కూటీ లేదు, ఏది లేదు. వీడు ఏం చేసిండు, ఒక బస్ ఫ్రీ పెట్టి ఆడలను మొగలను పాపుతాడు, పెనమ్మూల పాపుతాడు. అంతే. ఒక ఆమె పోతుందంటే ఆమె ఇప్పుడు మేము కూడా పోతాం. ఆ టికెట్ పెనమ్మూల లొల్లి అవుతుంది, ఫ్రీ బస్ ఎక్కిపోతారు. కాదు ఒక్కటి తప్పాలని ఏం లేదు. మరి ఏం చేస్తారు? ఇక నా పెనం దాంతో పోయింది, అక్కడ ఏం చేస్తాను వీళ్ళతో తాగిన పట్టు. మరి ఏం చేస్తారు ఇక? అంతే కదా. రేవంత్ రెడ్డి ఫెయిల్, కాంగ్రెస్ ఫెయిల్. అంతే. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, అదే కేసీఆర్ అవుతాడు, ఇక్కడ అదే రసం అవుతాడు. థ్యాంక్ యూ.